సార్ ఎవరో కౌశిక్ అంట మన బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్నాడు. లాస్ట్ 3 monthsగా ఈఎంఐస్ కట్టట్లేదు. వాట్? తన లోన్ని ఎన్పిఏగా మార్క్ చేయి, అనగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద మార్క్ చేయి. నేను సిబిల్ వాళ్ళకి రిపోర్ట్ చేస్తా. సో సిబిల్ వాళ్ళు తన యొక్క సిబిల్ స్కోర్ ని తగ్గిస్తారు. అదేవిధంగా సర్ఫేస్ యాక్ట్ కింద 60 days నోటీస్ కూడా పంపు. ఏంటి సర్ఫేస్ యాక్టా అంటే ఏంటి సార్? సో ఈ నోటీస్ ఇచ్చిన 60 days లో తను కనుక ఈఎంఐస్ కట్టకపోతే మనం అనగా బ్యాంకులు ఎటువంటి కోర్ట్ ఆర్డర్ లేకుండానే డైరెక్ట్ గా ఇంటిని సీజ్ చేసి మనమైతే ఆప్షన్ లో అమ్మేసుకోవచ్చు. పంపే సార్. పాపం వేరే ఆప్షన్ ఉంటే చూడండి సార్. ఒకవేళ తనొచ్చి సార్ నా సిచ్యువేషన్ ఇలా ఉంది, కొన్ని మంత్స్ పాటు కట్టలేను అని చెప్పి అడిగితే మనం రీజన్ అడిగి ఇవ్వచ్చు. మారిటోరియం పీరియడ్ అంటాం. సో తర్వాత టెన్యూర్ పెరుగుతుంది, కడతాడు తర్వాత. అదేవిధంగా టెన్యూర్ పెంచి ఈఎంఐ తగ్గించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐ ఎక్కువ అవుతుంది అని చెప్పినట్లయితే ఈఎంఐ తగ్గించి టెన్యూర్ని పెంచవచ్చు. అడగాలి, అడిగితేనే ఆప్షన్ ఉంటుంది.